2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. హైదరాబాద్లో ఇల్లు కొనాలనుకుంటున్న వారికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుందాం ఈరోజు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇల్లు కొనాలనుకో వారికి బ్యాంకులు ఒక అద్భుతమైనటువంటి ప్రపోజల్ పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది లోన్ తీసుకుంటే. ఇక నుంచి ఆ ప్రాసెసింగ్ ఫీ కూడా లేకుండా ఈజీగా లోన్ ఇవ్వడానికి ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో హైదరాబాద్లో ఎలాంటి ఇల్లు కొనాలి, కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఎస్పీ చలపతి గారు ఉన్నారు, ఫైనాన్స్ ఎక్స్పర్ట్. సార్ నమస్తే. సో హైదరాబాద్లో ప్రస్తుతం చాలా ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న వార్తలు వింటున్నాం. ఇలాంటి సందర్భంలో బ్యాంకింగ్ నుంచి కూడా ఒక వార్త, అంటే కొనుక్కునేటువంటి కొనుగోలుదారులకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడమో లేకుంటే ఏంటో తెలియదు కానీ ప్రాసెసింగ్ ఫీ కూడా తీసినని చెప్పేసి అంటున్నారు. దీని వెనుక కారణాలు ఏంటి? సో ఇప్పుడు కొనుగోలుకు సంబంధించి జరిగే మార్పులు ఏంటి? అంటే ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే కొన్ని ఫ్రాడ్లు జరిగిపోతున్నాయి రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు ప్లాట్లు ఉన్నాయనుకోండి, ఇది 1, 2, 3, 4, 5 ప్లాట్లు, ఇక్కడ 6, 7, 8, 9, 10 ఇట్లా 100 ప్లాట్లు వేసాడు ఒక ఆయన. 144 గట్టి ఎగ్జాక్ట్ చెప్పాలి, 144 శంషాబాద్ అవతల అగ్రహారం అనే ఊళ్ళో 144 వేసాడు. మళ్ళీ ఇక్కడి నుంచి 1, 2, 3, 4 వేసి మళ్ళీ అమ్మేశారు. మళ్ళీ అంటే ముందు నుంచి ఒకటి అమ్మేసి మళ్ళీ వెనక నుంచి ఇంకోటి అమ్మేశారు. ఇప్పుడు అక్కడికి ఆగాడా, మళ్ళీ ఈ పక్క నుంచి మళ్ళీ ఇట్టాడు 1, 2, 3 144 ప్లాట్లు చేసి వెంచర్లో 430 మందికి అమ్మేశారు. అగ్రహారం అనే ఊర్లో అమ్మేశారు. మరి ఎట్లా చేయాలి ఇట్లాంటివి అంటే దీనికి ఒక సొల్యూషన్ ఉంది ఈరోజు. అదే రెరా యాక్ట్. ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ హౌస్ అయినా సరే, ఏ బిల్డింగ్ అయినా సరే రెరాలో అప్రూవల్ ఉందా అని నెంబర్ ఇస్తారు. డౌన్లోడ్ చేసి ఆ నెంబర్ కొట్టామంటే నిజంగా ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, వాటికి రియల్గా వాళ్ళు అలాట్ చేసిన నెంబర్లు ఎన్ని ఉన్నాయి, అర్థమైందా? ఇది ఒకటి ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా తెలిసిపోతుంది. 1 నెంబర్ 2, 3, 4 ఫ్లాట్ ఉందా, రైట్, మనం 3వది కొనుక్కుంటున్నాం అంటే ఈ పక్క 2వది ఉంటుంది, ఆ పక్క 4వది ఉంటుంది. ఇటు నుంచి లెక్కేసుకున్నాం అనుకోండి, సపోజ్ రేపొద్దున అమ్మితే మనం రెరాలోకి పోతే తప్పని వస్తుంది. సో రెరాలో వెరిఫై చేసుకోవడం అనేది హౌసింగ్ లోన్లో చాలా ప్రధానమైన అంశం. ఒకటి. రెండోది బఫర్ జోన్. హైడ్రా కొట్టేస్తోంది. చెరువు ఉంటే చెరువు పక్కన ఇల్లు కొనమాకండి. చెరువు పక్కన ఒక 15-20 అడుగులు దూరంలో కూడా చెరువు నుంచి కనీసం 20 అడుగులు అంటే చెరువు నిండా వచ్చేసినాయి కొన్ని నీళ్లు. అప్పుడు అక్కడ మన ప్లాట్లోకి నీళ్ళు వస్తాయి, మన వీధిలోకి నీళ్ళు వస్తాయి. కారణం ఇదే. నీళ్ళు ఎక్కడ నిలిచిపోతున్నాయి అంటున్నారే, కారణం ఇదే. బఫర్ జోన్లో మనం ఇల్లు కట్టేస్తున్నాం. బిల్డర్కి ఇక్కడ దాకా స్థలం ఉంది, ఇంకో 20 అడుగులు ఎక్స్ట్రా చేసి కట్టేస్తున్నాడు. 20 అడుగులు ఎక్కడిది, చెరువులోవి. సో రెరాలోకి వెళ్ళి నంబర్ వెరిఫై చేసుకోవాలి ఒకటి. రెండోది, కొనేటప్పుడు ఎప్పుడు కూడా వానాకాలమే కొనాలి. ఫ్లాట్లు ఎండాకాలంలో కొనకూడదు. హైదరాబాద్ లాంటి సిటీలో కానీ, విజయవాడ లాంటి సిటీలో కానీ, విశాఖపట్నం కానివ్వండి, బాంబే కానివ్వండి, పూణే కానివ్వండి, ఇక్కడ మనం కొనకూడదు ఎండాకాలం. వానాకాలంలో కొంటే ఎక్కడ నీళ్ళు నిలిచే తెలుస్తుంది. నీళ్ళు ఇక్కడ 5 అడుగులు ఉన్నాయంటే అక్కడ రేపొద్దు నీ బిల్డింగ్ కట్టి ఏం చేయాలి అక్కడ కదా. సెల్లార్లు ఉండే కార్లన్నీ పోతాయి, సెల్లార్లు ఉండే కార్లన్నీ నాశనం అయిపోతాయి. ఏదో ఒక రోజు మంచి వాన పడిందంటే సెల్లార్ల కార్లన్నీ గోయిందా, బైకులు ఉంటే బైకులు గోయిందా, మనం పడవేసుకొని పోవాలా, లాహిరిలో అనుకుంటూ పడుకోవాలి. అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రెరా యాక్ట్ చూసుకోవాలి. మనకి ఇస్తున్న ఫ్లాట్కి రెడీ టు బిల్డ్ అయితేనే కొనాలి. రెడీ టు ఆక్యుపై, రెడీ టు బిల్డ్ 2 ఉంటాయి. కొంతమంది భూమి పూజ చేసిన రోజే 20 లక్షలకి ఇచ్చేస్తున్నాం, తర్వాత మిగతాది 80% కట్టండి, 30% కట్టండి, ఇప్పుడు మిగతా 70% తర్వాత కట్టండి, ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. పడిపోమండి. ఈ 30% కట్టిన తర్వాత కట్టకపోతే ఏం చేయాలా కదా. ఫ్లాట్ కట్టకపోతే ఏమి చేయాలా? ఇప్పుడు వాళ్ళ గుంతలు తవ్వేసేసి 30% ఇవాళ కట్టండి, 70% తర్వాత కట్టండి అంటాడు. అయిపోయాయి. ఈ 30% తీసుకుని వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ ల్యాండ్ వాళ్ళదా కాదు. ఆ ల్యాండ్ ఓనర్కి 30 ఫ్లాట్స్ 40 ఫ్లాట్స్ రాసి ఇచ్చింటారు కడితే, లేకపోతే ఆ ల్యాండ్ వాళ్ళదే కదా, మనకేమీ రైట్ ఉండదు. సో ల్యాండ్ కంపెనీది అయితేనే చూడాలి. మనం డబ్బులు ఇస్తున్నామంటే 30%, 20% అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఆ ల్యాండ్ కంపెనీ పేరుతో ఉండాలి, బిల్డర్ పేరుతో ఉండాలి. బిల్డర్ పేరుతో లేనప్పుడు 20%, 30%, 40% ఇస్తే గోవింద. నేను బాంబేలో ఎప్పటికీ చెప్తాను మలద్ టవర్స్ అని. ఈ పక్క స్థలం నేషనల్ హైవే, గుజరాత్కి పోయే రోడ్డు, బ్రహ్మాండమైన రోడ్డు. అందరికీ ఫ్లాట్లు అమ్మేశాడు, 10వ అంతస్తు దాకా అమ్మేశాడు.
2 గుంతలు ఈ పక్క 2 గుంతలు ఆ పక్క తవ్వి అమ్మేశారు, బోర్డు ఎత్తేసారు. ఇట్లా హైదరాబాద్లో 4 ఎద్దరిని. మన హైవే పక్కనే గచ్చిబౌలికి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ అని ఒక ఆయన మోసం చేసాడు. లబా కొట్టుకున్నాను. అంటే ఇట్లాంటివి కొనకూడదు. అడ్వాన్స్ పేమెంట్ అంటేనే మోసం. ఆ ల్యాండ్ కంపెనీ పేరుతో ఉంటే, సేల్ డీడ్ చూసి కొనండి. ఇవ్వండి. ఇప్పుడు ఇల్లు కొనేటువంటి వారికి ప్రాసెసింగ్ ఫీ లేదని బ్యాంకింగ్ సంబంధించి కొన్ని కొత్త రూల్స్ వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. వాటి గురించి ఒకసారి ఇల్లు కొనాలన్నా కూడా రెరాలో కంపల్సరీ. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రెరా యాక్ట్ ఉంది. రెరా యాక్ట్ ఉంటుంది. పల్లెటూరులో కానీ అయితే ఒకవేళ చిన్న చిన్న సిటీస్ ఉంటాయి చూసారా, మన గూడూరు లాంటివి, కావలి లాంటివి, సిరిసిల్ల లాంటివి, లేదా మన జడ్చర్ల లాంటి చిన్న చిన్న ఊరు ఉంటాయి, మున్సిపాలిటీలు కావు ఇవి. కానీ అక్కడ 1000 కన్నా ఎక్కువ స్క్వేర్ మీటర్స్ కడితే ఇల్లు టౌన్ ప్లానింగ్ దగ్గర అప్రూవల్ తెచ్చుకోవాలి. సో టౌన్ ప్లానింగ్ ఆఫీస్కి వెళ్ళి అప్రూవల్ అయిందా లేదా అడిగి చూసి కొనుక్కోవాలి. అక్కడ కూడా చిన్న చిన్న అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు, కానీ దానికి అప్రూవల్ ఉందా అంటే టౌన్ ప్లానింగ్ అంటే డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానింగ్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సపోజ్ జడ్చర్ల అనుకోండి, మహబూబ్ నగర్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అడిగితే వాడు చెప్పేస్తాడు టౌన్ ప్లానింగ్ ఆఫీస్లో మీకు లేదండి అంటే కొనకూడదు. ఉంది, ఇక ఇన్ని ఫ్లాట్లు అలౌ చేసాం, ఇన్ని ఫ్లాట్లు కట్టుకోవచ్చు, 20 కట్టుకోవచ్చు, 25 కట్టుకోవచ్చు, డబుల్ బెడ్రూమ్లు ఇన్ని, 3 బెడ్రూమ్లు అని చెప్తారు. సో ఆ వెరిఫికేషన్ చేసుకోకుండా మనం కొనకూడదు. అలాగే రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి సెర్చ్ రిపోర్ట్, ఈ ల్యాండ్ మీద ఏమేమి అప్పులు ఉన్నాయంటే వచ్చేస్తుంది, వాళ్ళు ఇస్తారు. నిల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఎన్కంబరెన్స్లో ఏమున్నాయి, దాని మీద బాకీలు ఏమున్నాయో తెలుస్తుంది. ఇది ఎవరికైనా కుదవ పెట్టాడా, ఆల్రెడీ వేరే బ్యాంకులో కుదవ పెట్టాడా, ఈ ల్యాండ్ ఇంకో బ్యాంకులో కుదవ పెట్టి డబ్బులు తీసుకొని ఉంటాడు. ఇక్కడ మనకేమో ఇల్లు కడతాము, ఫ్లాట్లు కడతాము, 150 అంటారు. కాదు, ఇది కూడా వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇది చేసుకోకపోవడం వల్ల జనాలందరూ మోసపోతున్నారు. 2 కోట్లు 3 కోట్లు 1 కోటి కట్టి మునిగిపోతున్నారు. మళ్ళీ తేలుకోవాలంటే ఆ ఫ్యామిలీ ఇంకో 10 ఏళ్ళు పడుతుంది కదా, చాలా కష్టం. హైడ్రా అనేది ఎందుకు యాక్టివ్ అయిందంటే కారణం ఇది. మనం చేస్తున్న లోపాలు మనం పాటించకపోవడం వల్ల హైడ్రా రావడం, కొట్టేయడం జరుగుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. రెరా వెరిఫై చేసుకోవాలి, టౌన్ ప్లానింగ్లో అయితే వెరిఫై చేసుకోవాలి, చిన్న ఊళ్ళలో అయితే. లేకపోతే మనం కట్టే చోట చెరువు పక్కన ఉందా, దరువు పక్కన ఉందా చూసుకోవాలి. చెరువుకి ఒక 25-30 అడుగుల దాకా కూడా నీళ్ళు ఉంటాయి, చెరువు నిండితే వస్తాయి. అది కొనుక్కోకూడదు అనమాట. సో ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా ఇల్లు కొనుక్కునే వారికి ఒకవేళ లోన్ పర్పస్లో పోదాం అనుకుంటే వారికి ఇప్పుడు ఎలాంటి రూల్స్ ఉన్నాయి, లేకుంటే ఎలా వాళ్ళకి అలకేట్ చేస్తారు? ఇప్పుడు ఏమైనా కొత్తగా చేంజెస్ ఏమైనా జరిగినాయి అంటారు? అంటే హౌసింగ్ లోన్స్లో ఇప్పుడు ఇదివరకు సిబిల్ రిపోర్ట్ చూసి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు సిబిల్ రిపోర్ట్కి ఇంపార్టెన్స్ లేదు. సిబిల్ రిపోర్ట్ ఒకవేళ బాగా లేదు అనుకుందాం, 650 మార్కులు మీకు లేవు సివిల్లో, మీకు 750 వేస్తే మామూలుగా ప్లాట్ రేట్ ఇచ్చేస్తారు. గవర్నమెంట్ డిక్లేర్ వాళ్ళ బ్యాంక్ డిక్లరేషన్ డేట్ ఇస్తారు. 750 లేదు, మీకు 650 వచ్చింది మార్కులు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇంకొక రూపాయి ఎక్కువ వడ్డీ వేసి ఇస్తున్నారు. నో చెప్పట్లేదు. ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే అసలు సివిలే వద్దు, వేస్తానండి అంటున్నారు. ఫైనాన్షియర్స్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంకులో కానీ సివిల్ కూడా అక్కడ నీ జీతం ఎంత, 50,000, డిడక్షన్ ఎంత, 12,000, 37,000, సగం 18,000 కడతావా, తీసేసుకో, అంతే. చాలా సింపుల్, నోట్ లెక్క. ఇదివరకు సచ్చేవాళ్ళం, లెక్క వచ్చేవాళ్ళం. మీ సివిల్ రిపోర్ట్ బాగాలేదు, మీ ఇన్కమ్ సరిపోలేదు, అది మీ ఆవిడకి ఆధారం చూపించమంటారు. చేతి వృత్తులు, కుట్లు, అల్లికలు, 5 లక్షలు ఇన్కమ్, 5 లక్షలు ట్యాక్స్ లేదు కదా, 12 లక్షల దాకా ట్యాక్స్ కట్టక్కలేదని అమ్మగారు చెప్పారు కదా. సో 5 లక్షలు 10 లక్షలు చూపించేస్తున్నారు ఇక్కడ అమ్మగారి పేరుతో. ఈ 10 లక్షలు కలిపి ఇక్కడ నీ జీతం కలిపి ఇచ్చేస్తున్నారు. ఇది పరిస్థితి. లాస్ట్ ఇయర్ 5 లక్షలు చూపించారు కదా, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ 10 లక్షలు సరి చూపించి వాళ్ళే చెప్తున్నారు మార్గం. 10 లక్షలు చూపించండి, మేము లోన్ ఇచ్చేస్తాం. దీనికి ఏం ప్రూఫ్లు ఉండవు 10 లక్షలకి. అర్థమైందా? అంతా క్యాష్ అండి అంటారు. ఏం చేస్తాం మరి? అది పరిస్థితి. అంటే సిబిల్ రిపోర్ట్ అనేది దాటేశారు. నీ ఇన్కమ్ ఏంటి, నీ స్థాయి ఏంటి అన్న, పైన ఆదాయం ఉందా కింద ఆదాయం ఉందా చూస్తున్నారు. తడి సీట్లో ఉంటే లిబరల్గా ఇస్తున్నారు, తడి లేని సీట్లో ఉంటే జీతం పెట్టి ఇస్తున్నారు. ఇది పరిస్థితి. ప్రాసెసింగ్ ఫీ కూడా లేదని చెప్పేసి ప్రాసెసింగ్ ఫీ తీసేస్తున్నారు. అంటే ఫెస్టివల్ సీజన్లో తీసేశారు. అంటే మీకు ఒక పావలా ₹10 తగ్గిపోతుంది, ఒక ₹10 తగ్గిపోతుంది. ఇది అడ్వాంటేజ్. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలామంది హౌసింగ్ లోన్ తీసుకుంటారు కూడా. ఒక ₹10 తగ్గినట్టే కదా. అది ఇప్పుడు 50 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, ₹10 అంటే ఏమైంది, 25,000. 25,000 మిగిలినట్టే కదా. సో ఈ బ్యాంకుకి పోదాం, ఆ బ్యాంకులో ₹10 వేస్తున్నారని
అట్లా పోతారు అన్నమాట. ఈ బ్యాంకులో పోవాలా, ఇక్కడ సర్వీస్ బాగుంది, ఇంటికి వచ్చి లోన్ ఇస్తున్నాడు, ఇంటికే వచ్చి లోన్ ఇస్తున్నాడు, ఈ పావాలా అయినా పర్లేదు ఇక్కడ పోతున్నారు. ఇట్లా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి పోతున్నారు. ఇంటికి వచ్చి హౌసింగ్ లోన్లు ఇచ్చే పరిస్థితి ఒకటి వచ్చింది. రెండోది గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా ప్రాసెసింగ్ సెంటర్ ఎదురుకు వేరే ఉండేది. ఇక్కడ బుక్ చేసి వాళ్ళకి పంపించి వాళ్ళు జోనల్ ఆఫీస్లో చూసి శాంక్షన్ చేసి వచ్చేసరికి జగన్ తల్లారిపోతుంది. ఇక బ్రాంచ్ మేనేజర్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏడాది బ్రాంచ్ మేనేజర్లే గవర్నమెంట్ బ్యాంకుల్లో కూడా లోన్లు ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో అక్కడెక్కడ స్పాట్ శాంక్షన్. ఇన్కమ్ ఎంత ఉంది, ఏం కావాలి ఇచ్చేసి పటాక్. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ మాత్రం 12 నెలలు చూపిస్తే చాలు, ఇంకేం అడగట్లేదు. చాలా లిబరల్ అయిపోయింది బ్యాంకింగ్, చాలా సింపుల్ అయిపోయింది. కానీ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకసారి మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇంకా 30 ఏళ్ళ దాకా మీరు తీసుకోరు. ఇంకా గణనీయంగా ఆదాయం పెరిగితే తప్ప ఇంకో ఇల్లు తీసుకోరు మీరు. సో తీసుకున్న వాళ్ళకి మళ్ళీ రారు కాబట్టి తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఇల్లులు కొనుక్కోవాలి, ప్లాట్లు కొనుక్కోవాలంటే వారికి మాత్రం పక్కాగా దానికి సంబంధించినటువంటి పూర్వపత్రాలు అన్నీ కూడా తెలుసుకొని తీసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావంటే కూడా చెప్తాను.